వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతుంది. మ్యాజిక్ ఫిగర్పై ఊగిసలాట కొనసాగుతుంది. మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తరలించారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్కు రానున్నారు కార్పొరేటర్లు. ఇక ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుండగా జీవీఎంసీ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులెత్తడం ద్వారా ఓటింగ్కు అవకాశం కల్పించారు. ఐడెంటిఫికేషన్ రో అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్న రో అధికారులను నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే అనుమతి ఇవ్వనున్నారు. ఇక మరోవైపు 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. 73వ వార్డు కార్పొరేటర్ మిస్సింగ్తో కూటమిలో గుబులు రేకెత్తింది. ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం కాగా వైసీపీ కార్పొరేటర్లు సంఖ్య 30కి చేరింది. ఒకరిద్దరు హాజరు కాకున్నా కూడా అవిశ్వాసంలో నెగ్గిల కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అవిశ్వాసం అనేది మేయర్కు గంటం, కార్పొరేటర్లకు కాసుల వర్షంగా మారినట్టుగా తెలుస్తుంది. కౌన్సిల్ సభ్యులు సుమారు 20 నుంచి 40 లక్షల నగదు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. విదేశాలలో విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా సమాచారం. ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. ముస్తఫాబాద్లో 6 అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. ముస్తఫాబాద్లో 6 అంతస్తుల భవనం కూలింది. ఘటనలో 4 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సిటీ విచారణకు కసిరెడ్డి హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. సిటీ అధికారులు ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే మిథున్ రెడ్డి సిటీ ముందు విచారణకు హాజరవుతారని టాక్ వినిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సిటీ విచారణకు కసిరెడ్డి హాజరు కావడంపై సందిగ్ధత అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? సంచలనం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తు మరింత ముమ్మరం జరుగుతూ ఉంది. సిట్ బృందం ఎవరైతే ఉన్నారో బృందం సభ్యులు కూడా ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అసలు నిజాలను రాబట్టే పనిలో సిట్ బృందం ఉందని కూడా చెప్పొచ్చు. అయితే దీనిలో భాగంగా ముందుగానే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని విచారణ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వ్యక్తిగా కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి కసిరెడ్డి రాజారెడ్డి సంబంధించినటువంటి సమాచారం అతనికి ఇప్పటికే సిట్టు 3 సార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. 3టికి కూడా అతను రెస్పాండ్ అవ్వకపోవడం, విచారణకు హాజరు కాకపోవడం అనేది ఒక విధంగా తన వ్యూహం ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అట్లాగే విజయసాయి రెడ్డి కూడా నిన్న సిట్ విచారణకు హాజరవడం జరిగింది. విచారణలో విజయసాయి రెడ్డిని కూడా ఒక 4 ప్రశ్నలు సిట్ అధికారులు అడగడం జరిగింది. అన్నిటికీ కూడా విజయసాయి రెడ్డి సమాధానం చెప్పడం, మళ్ళీ ఏమైనా అవసరమైతే తన విచారణకు హాజరు కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా విజయసాయి రెడ్డి నిన్న విచారణ అనంతరం కూడా మీడియాకి చెప్పడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి విచారణ అనంతరం అలాగే ఈరోజు నిన్న మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు స్పందించినటువంటి మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి విచారణ నిమిత్తం కూడా హాజరయ్యారు. అయితే ఈ మిథున్ రెడ్డికి సంబంధించి అంటే కసిరెడ్డికి ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ మిథున్ రెడ్డి తెలిసే మొత్తం ఈ కుంభకోణం మొత్తం జరిగిందని కూడా ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ప్రశ్న అయితే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సిపి కార్యాలయంలో విచారణ కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ప్రారంభించారు. ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యూహంతో కూడినటువంటి ప్రశ్నలన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. అలాగే ఈ కసిరెడ్డికి సంబంధించి అంటే ఈ కేసులో ప్రధాన కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి అలాగే సాక్షిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరి నుంచి కూడా పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత కసిరెడ్డిని అతని పైన చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు విట్నెస్ అయినటువంటి విజయసాయి రెడ్డిని విచారించడం జరిగింది. అట్లాగే ఈరోజు మిథున్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే కసిరెడ్డి మాత్రం తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అయితే అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ సోమవారం హైకోర్టులో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికీ కసిరెడ్డికి మాత్రం 3 సార్లు నోటీసులు ఇచ్చిన అతని నుంచి కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ అనేది రాకపోవడంతో సిట్ అధికారులు ఇప్పుడు హైకోర్టులో విచారణ అంటే ముందస్తు బెయిల్ సంబంధించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూసి ఆ తర్వాత కసిరెడ్డికి సంబంధించి ఏ విధంగా అతని విచారణలో భాగంగా ఏ విధంగా అతని విషయంలో ముందడుగు వేయాలనే కోణంలో కూడా సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతుంది. ఇక వైజాగ్ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరింత సమాచారాన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, మ్యాజిక్ ఫిగర్ పై ఉగిసలాట కొనసాగుతున్న పరిస్థితి. మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి వచ్చారు. వైజాగ్ ని ఎయిర్పోర్ట్ నుంచి హోటళ్లకు తరలించారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్కు రానున్న పరిస్థితి. కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానున్నట్టుగా జీవీఎంసీ దగ్గర భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏం చెబుతున్నారు? సూర్యప్రకాష్. ప్రాంతం అంతా ఉంది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి ఈ రోజు తారీఖు ఖరారు చేయడం అభ్యర్థులు కావచ్చు, అలానే వైద్య అభ్యర్థులకు ఈ విదేశాలు ప్రయాణించే జరగడం జరిగింది. ప్రస్తుతం లోపల అయితే అందరూ కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ప్రస్తుతం నిన్న విదేశాల నుండి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖ హోటల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సూర్యప్రకాష్, మరోవైపు 58 కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ అయితే నిర్ణయించుకుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? వైసీపీ అయితే మొదటి నుండి తన స్టాండ్ ఒకటే తీసుకుంటుంది. మా యొక్క కార్పొరేటర్లు ఎవరు కూడా పక్క పార్టీకి కానీ వేరే పార్టీలకి, కూటమి పార్టీలకు వెళ్ళలేదని వాళ్ళు చూసుకుంటున్నారు. 58 మందికి కూడా విప్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ యొక్క విప్ జారీ చేసిన వ్యక్తి లక్ష్మీ ప్రియాంక అయితే విప్ జారీ చేసిన కొంతసేపట్లోనే ఆమె రాజీనామా చేయడంతో అక్కడ ఒక్క హఠాత్తు పరిణామం అయితే ఏర్పాటైంది. అంతా కూడా ఆ యొక్క పార్టీ అయితే ఒకటే స్టాండ్ తీసుకుంది. 58 మంది కూడా లోపలికి వెళ్ళకూడదని విషయం అయితే వాళ్ళు తీసుకుంటున్నారు వైసీపీ. సూర్యప్రకాష్, ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం కాగా వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి చేరింది. ఒకరిద్దరు హాజరు కాకుండా కూడా అవిశ్వాసంలో నెగ్గల కూటమి పెద్దలు అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కూటమి పెద్దలు ఏమంటున్నారు? అటు టీడీపీ నాయకుల వర్షన్ ఏ విధంగా ఉంది? కూటమి నాయకులు అందరూ కూడా నిన్న రాత్రి మలేషియా నుండి అక్కడ నుండి వాళ్ళందరూ వచ్చిన అనంతరం వాళ్ళందరినీ ఒక్కసారిగా కూడా వాళ్ళందరినీ టీడీపీ ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఒక ప్రముఖ హోటల్లో తీసుకెళ్లడం, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం కొంతమంది సరిగా నిన్న సాయంత్రం 73వ వార్డు సుజాత హఠాత్తుగా మిస్సింగ్ కావడంతో ఒక్కసారిగా కూటమి నేతలందరూ కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎలకతుర్తి తరలి వెళ్లాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఇదే సమావేశంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపైన స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు సమావేశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఇదే సమావేశంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందా? సైదులు. ఎస్, ఖచ్చితంగా చక్రి. ఒకవైపు పార్టీ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశం అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతకు సంచరించుకుంది. దాంతోపాటుగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్లు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మనం ప్రస్తుతమైతే తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. ఒక్కరొక్కరుగా ఇప్పుడే తెలంగాణ భవన్కు నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆల్రెడీ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. సో మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మిగిలిన కొందరు కార్పొరేటర్లు అందరూ కూడా ఒకరొకరుగా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సో ఇప్పటికే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి తెలంగాణ భవన్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మనకి ఈ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పింక్ కలర్స్ చెట్లు అయితే ఉన్నాయో ఇవి బెంగళూరు నుంచి తెప్పించారు ప్రత్యేకించి. సో వీటన్నిటిని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మొత్తం కలర్ఫుల్గా తెలంగాణ భవన్ని తెచ్చారు. ఎందుకంటే 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఒక గ్రాండ్గా ఒక సభ చేస్తున్న నేపథ్యంలో ఇంతటి ప్రాధాన్యతకు సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. సో ఇక మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కూడా అదేవిధంగా ఇప్పుడు మెజారిటీ లేనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు. అయితే వాస్తవంగా బీజేపీ పోటీ చేస్తుంది. సో అందువల్ల ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం మెజారిటీ ఎక్కువగా ఉంది, గెలిచే అవకాశం కూడా ఎంఐఎంకి ఉంది. సో బీజేపీ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓటింగ్ క్రాస్ ఓటింగ్ కాకుండా ఉండాలి. ఆ క్రాస్ ఓటింగ్ అయితే పార్టీకి నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు కార్పొరేటర్లకు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక దిశానిర్దేశం కేటీఆర్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రస్తావన తర్వాత ఇక సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలి. దాంతోపాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాల్ రైటింగ్స్, దాంతోపాటుగా భారీ కటౌట్స్, ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా అంటే ప్రస్తావన ముఖ్యంగా ఆనాడు 2001 ఏప్రిల్ 27 తారీఖున పార్టీ ఆవిర్భవించింది కాబట్టి సో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రస్తుత పరిస్థితుల వరకు కూడా మొత్తం భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలతోటి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. ఈ సన్నాహక సమావేశం తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టుంది, రంగారెడ్డి జిల్లాలో కూడా పట్టుంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి ఈ యొక్క బహిరంగ సభకు అంటే ఈ నెల 27న జరగబోయే ఎలకతుర్తిలో జరగబోయేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మీటింగ్కి ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటుగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేతలకు కేటీఆర్ కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా అందరూ కూడా తెలంగాణ భవన్కి అయితే చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 27 తారీఖు సాయంత్రం నుంచి నైట్ 10 గంటల వరకు కూడా హైదరాబాద్లో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆనాడు ఆ ఉద్యమ ప్రస్థానంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి హైదరాబాద్ని, దాంతోపాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 16 నెలలు అవుతుంది కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ముఖ్యంగా ఎండగడుతూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్కి అయితే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఇప్పుడే వచ్చారు మనకి ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిగిలిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కీలక సమావేశం అయితే ప్రారంభం కానుంది. చక్రి సైదు రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణ పైన భారీ ఎత్తున కూడా టార్గెట్లు పెడుతున్నట్టుగా విధిస్తున్నట్టుగా తెలుస్తుంది నేతలకు. ఆ టార్గెట్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ అండి. ఎస్ చక్రి తప్పకుండా, ఎందుకంటే పార్టీ చాలా ఎంతో సీరియస్గా తీసుకుంది కాబట్టి సభను నిర్వహించాలని. సో అందుకు టార్గెట్ ఖచ్చితంగా ఇచ్చారు. ఇప్పటికే ఆ నియోజకవర్గ వారిగా కూడా 25 లక్షల రూపాయల చెక్ని కూడా ఇచ్చారు. అంటే ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు, ప్రజలకి అవసరాలు అయ్యే ఖర్చు, అంటే ఎవరైతే పబ్లిక్ మీటింగ్కి వస్తారో వారికి ఏమైనా అవసరం పడుతుందని చెప్పేసి కూడా ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా జన సమీకరణ పైన ప్రత్యేక ఫోకస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజింగ్గా కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఎవరైతే జన సమీకరణ ఎక్కువగా చేస్తారో వారికి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి కేసీఆర్ చెప్పారు నేపథ్యంలో అందుకు జన సమీకరణ పెద్ద ఎత్తున చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి నేతలకు టార్గెట్ కూడా ఉన్న నేపథ్యంలో అందుకు చాలామంది నేతలందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని భావిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి వచ్చేసి కనీసం 10,000కు తగ్గకుండా ఈ యొక్క జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే వెహికల్స్ సంబంధించి ఆల్రెడీ ఆ పార్టీనే
3,000 బస్సులు సిద్ధం చేస్తుంది, అంటే ఆర్టీసీ నుంచి 3,000 బస్సులు సిద్ధం చేస్తుంది. ఆల్రెడీ వాటికి అయ్యే ఖర్చు కూడా డబ్బులు కూడా పార్టీ ఆల్రెడీ ఆర్టీసీ ఎండీకి ఇచ్చారు కాబట్టి సో మరోవైపు వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా ఇటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేసవి కాలం ఉన్నది కాబట్టి సో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది తలెత్తకుండా మార్గ మధ్యలో వారికి కావాల్సినటువంటి మధ్యాహ్నం పూట లంచ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు ఇచ్చింది. మొత్తం 30 కోట్ల రూపాయలు కూడా 119 నియోజకవర్గాలు ఖర్చు చేయబోతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రజల జన సమీకరణకి సంబంధించి వీటికి సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో 100 కోట్లు కూడా ఖర్చు చేయబోతుంది. ఎందుకంటే మరో 25 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే ఆసక్తి రేకిస్తున్నటువంటి అంశం కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సభకు సంబంధించి అందరి నేతలకు కూడా టార్గెట్ ఉన్నది. ఖచ్చితంగా టార్గెట్ పూర్తి చేయాల్సిందే, లేదంటే మాత్రం ఎందుకంటే ఇప్పుడు జన సమీకరణ చేస్తే ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో వారికి ఫ్యూచర్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేతలపైన టార్గెట్ ఉంది. వారందరూ కూడా 10,000కి తగ్గకుండా ఒక్కో నియోజకవర్గానికి 10,000కి తగ్గకుండా జన సమీకరణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా చేసి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా అదే పనిలో ఉన్నారు. చక్రి మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలతోటి కేటీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ప్రారంభం కానుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.